బల సిద్ధి వ్రత ప్రసాద సిద్ధి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య యోగానాం నిరంతరాభి వృద్ధ్యర్థం ఆత్మజ్ఞాన సిద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సర్వదేవత సకల పుణ్యక్షేత్ర పవిత్ర నది వృక్షద్వార సంక్రమిత దోష పరిహార అర్థం బ్రాహ్మణ గురు వేద పురాణ ఇతిహాస ఋషి గోమాత నాగదేవత ద్వారా ఉత్పన్న సమస్త దురిత ఉప శాంత్యర్థం దుస్వప్న అపమృత్యు భైరవ యాతనాది భయ నివృత్త్యర్థం గత జన్మ వర్తమాన జన్మ జన్మ జన్మాంతర జన్మ సర్వ దుఃఖ రోష పాప నివృత్త్యర్థం తథా సర్వ ప్రాయశ్చిత్త అర్థం ధర్మ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మ నక్షత్ర వశాతు షడ్బల వేద నిత్య గోచార వేద వశాతు మమ ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః క్రియమాణ కర్మమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత భావిత ఆగామిత దుష్ట అరిష్ట పరిహార ద్వారా గురుగ్రహ కరుణ కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం శ్రీపాద శ్రీవల్లభ స్వామినః ఉద్దిశ్య శ్రీపాద శ్రీవల్లభ స్వామినః ప్రీత్యర్థం శ్రీపాద జాతక సిద్ధి ద్రవ్యైః సంభవాది పదార్థైః సంభవాది సంభవిత నియమేన సర్వ సాధారణ విధానేన యథాశక్తి కరిష్యే తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశ ఆరాధనం కరిష్యే. మీరు ఆచమనం చేసిన నీళ్లు కాకుండా విడిగా ఇంకొక గ్లాస్ పెట్టారు చూడండి. ఆ గ్లాసులో నీళ్లు తీసుకొని చేతులు నీళ్లు వేసుకొని నీళ్లు కింద వదిలేసి అక్షత్ర పుష్పాలు గణపతి దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. కరిష్యేనండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్తదేవతాః ప్రాణలాంఛనం అపసత్తం తు దే భూతా ఏ భూతా భూత సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా తేన తే ఆజ్ఞయా హరిః. ఇది ఘంటానాదం కృత్వా. తర్వాత ఆచమనం చేశారు కదండి, ఆ గ్లాస్ పక్కన పెట్టేసుకోండి. ఇంకో గ్లాస్ ఉంది కదా, ఆ కలశానికి 3 చోట్ల గంధం బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి, ఒక పుష్పం 2 అక్షతలు వేయండి ఆ కలశంలో. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే దత్తస్తో బ్రహ్మా మధ్యమాత్రగణా స్మృతాః కుక్షోజు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ సామవేదోऽఖ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబ సమాశ్రితాః. దానికి కాదండి, గ్లాసుకి. మీ దగ్గర ఒక గ్లాసు చూడండి, ఆ గ్లాసుకు బొట్టు పెట్టండి, 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. ఎదురు పెట్టేసుకోండి, గ్లాసుని దూరంగా ఉంటుంది అది. అందులో ఒక పుష్పం 2 అక్షతలు వేయండి, ఒక తమలపాకు వేసుకోండి, చెయ్యి బోర్లించి పట్టుకోండి, ఓం అనుకుంటూ ఉండాలి. ఆ కలశీ సుధావతి పవిత్రే పరిశుచ్యతే. నాన్న
ఈ వేలు వాడకు, మధ్యముడు 2 వేలతో చేస్తున్నా. చేయి బోర్లించు, దాని మీద ఓం అంటూ ఉండాలి. వేలు అవసరం. ఆ కలశీ సుధావతి పవిత్రే పరిశుచ్య, కంగారేం లేదు, ప్రశాంతంగా చేసుకో. ఆ కలశీ సుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాగితకుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపఃపశవ ఆపోన్నమాపో రథమాపः సంరాగాపో విరాగాపः స్వరాగాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప. ఓం. చేసేసేయండి. ఆ తమలపాకు చేత కలశంలో ఉన్న నీటిలో శ్రీ అని రాయండి. గంగే చిగమని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగ భద్రా చ కుష్టవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి. యజమానస్కృతుడు దక్షైకారకాః. ఆ కలశంలో నీటిని తమలపాకుతో తీసుకుని మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లుకోండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, తర్వాత గణపతి మీద చల్లండి. దేహం సంప్రోక్ష్య, మీ మీద కూడా చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య, ఒక పుష్పం 2 అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సీదసాదనం అస్మిన్ బింబే సాంగం సాగితం సవాహం శక్తపత్రి పత్ర పరివార సమేతం. అక్కడ సమర్పించి గణపతి దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి మావాహగామి స్థాపగామి పూజగామి. కలశంలో తమలపాకు తీసుకుని గ్లాసులో తీసుకుని గణపతి మీద బోర్లించి పట్టుకోండి. ఓం అంటూ ఉండండి. అసూదేవనస్పాసు చక్ష పునః ప్రాణమిహనోధీహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరం తమనతేమలగాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానిర్వగతాస్థానముపక్వగతి స్వామిన్ సర్వజగన్నాథగావత్ పూజావసానకం తావత్ కుంటేది భావేన బింబేస్మిన్ సన్నిధిం గురు. ఆ తమలపాకులు కలశంలో పెట్టేసుకొని అక్షతల చేత పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. మహాగణాధిపతికి నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. మరలా ఒక పుష్పం 2 అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. భజానం గజాననం భూతగణాధిసేవితం గవిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకాలకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతికి నమః. అక్కడ సమర్పించండి పుష్పం అక్షతలు. ధ్యాయామి, మరలా అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. ఆవాహగామి మహాగణాధిపతికి నమః. నవరత్న ఖచ్చిత సింహాసనార్థే అక్షతాన్ సమర్పగామి. ఆ గ్లాసులో కలశం ఆరాధన చేశారు కదా, ఆ గ్లాసులో నీళ్లు తమలపాకుతో తీసుకొని 3 సార్లు గణపతికి అలా చూయించి పక్కన వదిలిపెట్టేయండి. మహాగణాధిపతికి నమః. పాదయోః పాద్యం సమర్పగామి, హస్తయోః అర్ఘ్యం సమర్పగామి, ముఖీ శుద్ధాజమణీయం సమర్పగామి. స్నపగామి, స్నానం చేస్తున్నట్టుగా గణపతి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. మోమాపోహిష్టామ యోగవస్థాన ఊర్జైదసాదన మహేరణాగక్షసి యోగ శివత మోరస్వస్తస్య భాగకతేహనః ఉషదీరవ మాతరః తస్మా అరంగమామ భోగశిక్షకాంగి జన్మధ నాపో జనగజనః. మహాగణాధిపతికి నమః. శుద్ధోదక స్నానం సమర్పగామి. మరలా ఒక చుక్క నీటిని చూపించి పక్కన వదిలిపెట్టండి. స్నానానంతరం ముఖీ శుద్ధాజమణీయం సమర్పగామి. మరలా ఒక పుష్పం 2 అక్షతలు సమర్పించండి గణపతి దగ్గర. శ్రీ మహాగణాధిపతికి నమః. వస్త్రార్థి పుష్పాక్షతాన్ సమర్పగామి. మరలా అక్షతలు సమర్పించండి. మహాగణాధిపతికి నమః. ఉపపీతార్థి అక్షతాన్ సమర్పగామి. ఒక పుష్పానికి గంధం అద్దుకుని గంధం అలా చల్లేసి పుష్పాన్ని సమర్పించి నమస్కరించండి. మహాగణాధిపతికి నమః. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పగామి. తర్వాత కాస్త పసుపు కుంకుమ కూడా వేయండి గణపతి మీద. శ్రీ మహాగణాధిపతికి నమః. హరిద్రాచూర్ణం సమర్పగామి. కుంకుమపేయపణం సమర్పగామి. అలంకరణార్థే ఆభరణార్థే పుష్పాక్షతాన్ సమర్పగామి. అక్షతైః పుష్పైశ్చ పూజగామి. గణేశాయ నమః అంటూ గణపతి నామాలు చెప్తున్నాం, అర్చన చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భైరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఒక పుష్పం 2 అక్షతలు కూడా సమర్పించి నమస్కరించండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం అగరబత్తులు తీసుకోండి, చక్కగా తిప్పండి.
वनस्पतिर्प्रवैर्दिव्यैर्नानागन्धैः सुसंगितः आघ्रैः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ధూపమాఘ్రాపయామి. దీపారాధనకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ అఖండం వెలిగించారు కదా. సాత్వికం ద్రవృత్తి సంయుక్తం యోజనం భుజం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాభ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే తాహిమాన్నరకాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. చల్లండి. బెల్లం మీద నీళ్లు చల్లండి. అది ప్రదక్షిణగా నీళ్ళు చెప్పండి. ఆ పదార్థానికి సత్యం వర్తైన పరిశుంజామి అమృతం వస్తు అమృతోపస్తరమసి. తమలపాకులు కలశంలో పెట్టేసుకోండి. మహాగణాధిపతికి గురోధారణ్యవేదగాని కోశుడితో 5 సార్లు స్వామివారికి ఆ నివేదన చూపించండి. ఓం ప్రాణాగ్య స్వాహ బాణాగ్య స్వాహ యానాగ్య స్వాహ ఉదానాగ్య స్వాహ సమానాగ్య స్వాహ. మళ్ళీ 3 సార్లు నీళ్లు చూపించి పక్కన పెట్టండి. మధ్య మధ్య పానీహోపయామృతామిధానమసి చిత్రాకోశం హస్తోపక్షానం బాధోపక్షానం విశుద్ధ ఆచమనీయం సమర్పగామి. ఒక తాంబూలాన్ని సమర్పించండి స్వామివారికి. పూగీ ఫలై సకర్పూరై నాగవల్లీదలైర్గితం ముక్తాదూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ముఖవాస సహిత తాంబూలం సమర్పగామి. 2 అక్షతలు వేసి నమస్కరించండి. మరలా ఒక చుక్క నీటిని గణపతికి చూపించి పక్కన వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పగామి. అధనీరాజనం. ఓం నరియ ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజలిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్మపితుం మే గోపాయ దశమన్నమిహాయుషే అదధ్యాయోషి తదనో అభిషన్న పితుం గృణు సద్గుశ్చ పశూన్ మే గోపాయ సంతోషీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాందర్శగామి శుద్ధాజమనీయం సమర్పయామి. కళ్ళకత్తుకుని అందరూ కూడా నమస్కరోమి. హర నమ పార్వతీసుతాయ నమః. గణేశ్వరాజుకి విఘ్నోత్పన్న భగవానుకి గజాననమూర్తికి గోవింద గోవింద. ఒక పుష్పం నక్షత్రం తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ఇక్కడ సమర్పించి నమస్కరించండి. మంత్రపుష్పం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకుని ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించండి. యాని కాని జవాబాని జన్మాంధ్రకృతాని జాతాని జాని పునశ్చంది ప్రదక్షిణపదే పదే పాపహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ తాహి మాం కృపయా దేవ శరణాగతవత్సరాన్ని శరణనాశత్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప మహాగణాధిపతయే నమః. ఇక్కడ సమర్పించి నమస్కరించండి. మనసాభావేన ఆత్మరక్షత్రై నమస్కారాన్ని సమర్పగాని. మరలా అక్షతలతో పూజ చేస్తూ ఉండాలి. పునః పూజాంగరిష్మి చతుర్వాచ్ఛాదగామి చామరి నివేద్యాం నృత్యదర్శగామి గీతం శ్రామయామి ఆంధోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార ప్రకృజాన శిఖోపచార మంత్రోపచార తంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పగామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ఇత్పూజితం మయా దేవ అనుకోండి. త్వయాదేవ పరిపూర్ణం తదస్తుతే. 2 అక్షతలు తీసుకోండి. తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు కింద వదిలేసి అక్షతలను గణపతి దగ్గర సమర్పించి నమస్కరించండి. అయినా యావచ్చిక్తి పూజైన భగవాన్ సర్వాత్మకాం శ్రీ మహాగణా సుప్రీదాసు ప్రసన్నామృతో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భవంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి ప్రసాదం శిరసా గృహామి. గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు శిరసును ధరించి స్వామివారికి నమస్కరించండి. ఆడవారు పుష్పం తీసుకొని శిరసులో ధరించుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. జుట్టు ముట్టుకుంటారు కనుక చేయగడుక్కోండి ఆడవారు. తర్వాత గణపతిని ఉద్వాసన చెప్పండి. గణపతి ఉన్న కమలపాకును ఇలా ముందుకు లాగేసేయండి. యజ్ఞేన యజ్ఞమై చింత దేవాస్తా నిర్మాణ ప్రహమాన్యాసన్నం హనాగం మహిమాన సజంతే. యత్ర పూర్వే 2 అక్షతలు వేసి నమస్కరించండి. సాధ్యాసంతి దేవాః మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశగామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. సందీప్ గారు అండి ఒక్కసారి ఇట్రండి. సందీప్ శర్మ గారు ఒక్కసారి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోవాలి.
అనంతరం పూర్వోక్త సంకల్ప ప్రకారేణ శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతంచ యథాశక్తి కరిష్యే. నీళ్లు తాకండి. అందరూ కూడా నేను చేసినట్లుగా చేస్తూ ఉండండి. ఓం శ్రీ ఆదిగురవే నమః. తర్జనీభయాన్ నమః. ఓం శ్రీ మనఘాయ నమః. మధ్యమాభ్యాన్ నమః. ఓం శ్రీ మత్సుదాయ నమః. అనామికాభ్యాన్ నమః. ఓం శ్రీ అవధూతాయ నమః. కనిష్ఠికాభ్యాన్ నమః. ఓం శ్రీ అనసూయా కరతకరపుష్టాభ్యాన్ నమః. ఓం శ్రీ తపస్విని నమః. ప్రదగాయ నమః. ఓం శ్రీ విష్ణుపదవే నమః. శిరసే స్నాన. ఓం శ్రీ గుణాత్మనే నమః. చిరాగి వదడు. ఓం శ్రీ సుమతీస్తాయ నమః. వచామి. ఓం శ్రీ దిగంబరాయ నమః. నేత్రగాయ భూషణం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. అస్త్రాయ వదడు. ఉద్భవసూరో ఇది అంధః. చెప్పండి. తదంగా తోరదేవత పూజాం సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీ మహాలక్ష్మీ స్వరూప శ్రీ తోరదేవతాయై నమః. పెట్టుకొని దాని మీద అక్షతలు వేయండి. అక్షతలు వేయండి. ఆ కంకణం ఉంది చూసారా, ఆ కంకణం మీద అక్షతలు వేయండి. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మరలా నీళ్లు తాకండి. తదంగ పంచోపచార పూజాం కరిష్యే. ఇలం పృథ్వీ తత్మాత్మని తోరదేవతాయై నమః. గంధం సమర్పయామి. గంధం సమర్పించండి. హం ఆకాశతత్మాత్మని తోరదేవతాయై నమః. ఒక పుష్పం సమర్పించండి. పుష్పం సమర్పయామి. ఇక 9 సార్లుగా అక్షతలతో విడివిడిగా పూజ చేయాలండి. అక్షతలు తీసుకొని 9 సార్లు వేస్తూ ఉండండి. నేను చెప్పిన పూజగామి అన్నప్పుడు మాత్రమే వేయాలి అక్షతలు. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజగామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజగామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజగామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజగామి. ఓం మహేశ్వర్యై నమః. ఓం పంచమ గ్రంథిం పూజగామి. ఓం క్షీరాద్రితనయాయై నమః. షష్ఠ గ్రంథిం పూజగామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజగామి. ఓం పద్మనాభప్రియాయై నమః. అష్టమ గ్రంథిం పూజగామి. ఓం మహాలక్ష్మ్యై నమః. నవమ గ్రంథిం పూజగామి. తోరదేవతాయై నమః. ఒక పుష్పం 2 అక్షతలు సమర్పించి నమస్కరించండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పగామి. అగరబత్తులు తీసుకొని చక్కగా చూపించండి. ధూపం భావయామి. ఏదో ఒక నైవేద్యం సమర్పించండి. అక్కడ ఒక పండు ఏదో ఒకటి ఇది ఇచ్చేసేయండి. ఇది ఇచ్చేయండి, లోపల పెట్టేస్తారు అగరబత్తులు. ఓం తోరదేవతాయై నమః. అమృత ఫలాన్ని నివేదయామి. నీళ్లు చల్లి ప్రదక్షిణగా నీళ్లు తిప్పి 5 సార్లుగా నివేదన చూపించండి. ఓం కదలీ ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మళ్ళీ 3 సార్లు నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీ హస్తోవృక్షణ పాదవృక్షణ ముఖ్యం శుద్ధ ఆచమనీయం సమర్పగామి. మరలా 2 అక్షతలు వేసి నమస్కరించండి. సం సర్వదత్తాత్మనే తాంబూలాన్ని సర్వోపచారాన్ని సమర్పగామి. మహాదేవికే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం తోరదేవతాయై నమః. సర్వోపచారాన్ని సమర్పగామి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సునీశ్వరీ పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే. చేతిలో అక్షతలు తీసుకొని నీళ్లు వేసుకొని నీళ్లు కింద వదిలేసి ఆ కంకణం దగ్గర వదిలేసేయండి అక్షతలని. అనేకమయా పూజా విధానేన అపరాధం క్రియంతం మాం సహస్రంతు మాం క్షమస్వంతు మాం రక్షంతు ఇది సర్వస్య శరణాగతి ఇది అక్షతోదకం విసృజేత్. ఇక అక్షతలు తీసుకోండి, కంకణం కట్టుకోవాలండి. పూజ చేసినటువంటి కంకణాన్ని ఆడవారు కూడా కుడి చేతికే కట్టుకోవాలి. ఆ కంకణం తీసుకోండి ఏమండి, వారికి మీరు కట్టండి, మీకు వారు కడతారు. విశ్వేత్తాదేశవనేషు ప్రవాచ్యాయ జగత్తమహవన్నింద సన్మతి పారాపతంజిత్పురుషం కృతం వస్వపావృణోశరభార్య శివంధవే. ఏమంటారా? మీ చేతిలో ఉన్న అక్షతలు కలశ స్వామివారి దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం అస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోవాలి. వేద వేదాంత వేద్యో వరయోగ రూపం జగత్ ప్రకాశం సురలోకపూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరీశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. చెప్పండి. తరంగా ప్రధాన కలశ స్థాపనం కరిష్యే. నీళ్లు తాకండి. ఓం 2 నక్షత్రాలు తీసుకోండి. భూమి భూమ్నాంతరిక్షం హిత్వా ఉపస్థితి భూమి మీద వేసి భూదేవిని తాకి నమస్కరించండి. భూమిని సంప్రార్థిగా. తర్వాత వస్త్రాన్ని తాకండి. వస్త్రయుగ్మం వేష్టి గిత్వా మీద పరిచారా వస్త్రాన్ని. తర్వాత దాని మీద బియ్యం పోసారు కదా, ధాన్యాన్ని తాకండి. ధాన్యరాశం పరి కలిపిగా. తర్వాత అక్కడ పెట్టిన కలశాన్ని తాకండి. కలశం సంస్థాపిక చిన్నగా కదలకుండా. దానికి దారం చుట్టారు కదా, తంతున దారాన్ని తాకండి. తంతునాదీష్ట గిత్వా దాంట్లో పల్లవాలు వేశారు, ఆ పల్లవాలు తాకండి. తర్వాత కొబ్బరికాయ పెట్టారు, పూర్ణ ఫలాన్ని తాకండి. వస్త్రాన్ని తాకండి. తర్వాత పుష్పమాలికను తాకి నమస్కారం చేసుకోండి. తేషు తత్తదేవతానావాహగీతం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సగుణాగార ప్రతిరూపైన దేవతా కలశం స్థాపగామి. 2 నక్షత్రాలు వేసి కలశం మీద నమస్కారం చేసుకోండి. పూజగామి. శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీపాద శ్రీవల్లభ స్వరూప చెప్పండి. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ స్వరూప శ్రీ దత్తాత్రేయ స్వామి పూజాం కరిష్యే. నీళ్లు తాకండి. ఓం శ్రీదత్తం ఖేజరీ ముద్రాముద్యగం యోగి సద్గురం సిద్ధాసనందం ధ్యాగీ వరప్రదకరం హరిం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమః. ఇక కలశం ఉన్నది కదండి, ఆ కలశం పక్కన కుడివైపు ఒక తాంబూలం ఉంటుంది చూడండి, మధ్యలో పెట్టి ఉంటుంది కదా. ఆ తాంబూలం దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ దేవతా కలశం గుడి పక్కనే ఒక తాంబూలం ఉంటుందట, ఆ తాంబూలం మీద అక్షతలు వేసి నమస్కరించండి. ఆ ఖర్జూరం ఉన్న చోట. శ్రీపాద శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం ఆ తాంబూలం పైన ఒక పుష్పం నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి. పుష్పాక్షతాన్ని సమర్పయామి. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు. అదేవిధంగా
ఆ కలశం ముందు కొంచెం స్థలం ఉంచుకోండి, ఎందుకంటే ప్రతిమా శోధన వస్తుంది. తర్వాత ఇక ఆవరణార్చనని ప్రారంభించడం జరుగుతుంది. చెప్పండి. అనంతరం తత్తతో దేవత ప్రథమ ఆవరణ దేవత పూజాం కరిష్యే తథా శ్రీ గురు పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. ఓం నమామి గురుమూర్తిం త్వం తాపత్రయ నివారిణిం ఆనందమయమాత్మానం శ్రీ నృసింహ సరస్వతి పాహి మాం. పుష్పం నక్షత్రం తీసుకోండి. ఓం శ్రీ గురు నృసింహ సరస్వతి స్వామిని నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వామివారి ముందే ఒక తమలపాకు ఉంటుంది. ఆ తాంబూలంలో పుష్పాల అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ కలశం ఎదురుగా ఓం శ్రీ గురుదేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ చెప్పుకోవాలి. శ్రీ గురు అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చెప్పండి. తథా అనఘాలక్ష్మి సమేత అనఘాస్వామి పూజాం కరిష్యే. నీళ్లు తాకండి. ఈ దేవతలందరూ కూడా మీకు ఇవన్నీ కూడా ప్రథమ ఆవరణ. మొదటి తాంబూలం ఉంటుంది చూడండి, తర్వాత రెండో తాంబూలం అన్నమాట. ఇదంతా కూడా లేదండి ప్రథమావరణే. ఆ రెండో తాంబూలం. రెండో తాంబూలంలో ఆవాహన చేస్తూ ఉండాలి, అది గమనించాలి మీరు. ఓకేనండి. పుష్పం అక్షతలు తీసుకోండి. దత్తాత్రేయాయ నమః అనుకుంటూ ఉండాలి. ఇది ప్రథమావరణ అన్నమాట. మీరు పూజ అంతా కూడా మొదటి వరుసలో పేర్చిన తమలపాకుల్లో చేస్తూ ఉండాలి. ఓం అనఘాలక్ష్మీ సమేత అనఘాస్వామిని నమః. అక్కడ తమలపాకులో ఆ తాంబూలంలో ఉంచి పుష్పాలక్షతలు నమస్కారం చేసుకోండి. ఓం అనఘాలక్ష్మీ సమేత అనఘాస్వామిని నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అనఘాలక్ష్మీ సమేత అనఘాస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. చెప్పండి. అనంతరం అష్టసిద్ధి దేవత పూజాం కరిష్యే. మళ్ళీ నీళ్లు తాకండి. ఓం మనఘాననభయో పుత్రో గురు కృపా కటాక్ష ఫల ప్రాప్తి కారకః విదుయోగ దృష్టి మంతదంత స్వరూపో అష్టసిద్ధి దేవతాయై నమో నమః. ఆ తాంబూలాలు పెట్టారు కదండి వరుసగా, వాటిల్లో పుష్పాలక్షతలు సమర్పిస్తూ ఉండండి. ఓం మణిమాగై నమః. ఓం ప్రాప్త్యై నమః. ఓం మహిమాగై నమః. ఓం ప్రాగాంగై నమః. ఓం గరిమాగై నమః. ఓం ఈశిత్వాయ నమః. ఓం లఘిమాగై నమః. ఓం వశిత్వాయ నమః. ఒక పుష్పం 2 అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. అష్టసిద్ధి దేవతానావాహయామి స్థాపయామి పూజయామి. అష్టసిద్ధి దేవతాయై నమః. సర్వోపచారార్థి పుష్పాక్షరాన్ సమర్పయామి. అష్టసిద్ధి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చెప్పండి. తరంగా ప్రథమ ఆవరణ అర్చనం సంపూర్ణం. చెప్పండి. తథా ద్వితీయ ఆవరణ దేవత పూజాం కరిష్యే. నీళ్లు తాకండి. ఇక రెండవ ఆవరణ మొదలవుతుంది. రెండవ వరుసలో ఉన్నటువంటి ఆ తమలపాకుల్లో పూజ చేస్తూ ఉండండి. ఓం తృతీయావరణ పూజాంగరిష్యై సర్వదేవీ దేవతా పూజాంగరిష్యై సపరివార సమేత సర్వస్త్రీ పురుష దేవీ దేవతాభ్యో నమః. అక్కడ పెట్టి నమస్కరించండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి సర్వభావ దేవీ దేవతాభ్యో నమః. సర్వోపచారార్థి అక్షరాన్ సమర్పయామి. శ్రీపాదస్వామి పంచలోకపాలక పూజాం. నీళ్లు తాకండి. కరిష్యే. అలా పుష్పాక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోవాలి. గౌరీ గణేశ బ్రహ్మ విష్ణురుద్రాయ పంచలోకపాలకాయ నమః. పతి పత్ని పుత్ర సపరివార సమేత పంచలోకపాలకమావా పంచలోకపాలకానావాహయామి. అక్కడ సమర్పించి నమస్కరించండి. స్థాపగామి పూజగామి పంచపాలక దేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం నవగ్రహ దేవతా పూజాం కరిష్యే. నీళ్లు తాకాలి.
ఆదిత్యాంగ సమమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహవే కేతవే నమః. పతిపత్ని పుత్ర సపరివార అధిదేవత పృథ్వదేవత సమేత సూర్యాది దేవతామావాహయామి. మళ్ళీ పక్కనే అదే వరుసలో ఇంకో తాంబూలం ఉంది కదా, తాంబూలంలో పుష్పాక్షతలు సమర్పించి నమస్కరించండి. స్థాపగామి పూజగామి. తదంగా అష్టదిక్పాలక దేవతా పూజాం కరిష్కే. నీళ్లు తాకాలి. మళ్ళీ పుష్పాలక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం ఇంద్రాయ నమః, వరుణాయ నమః, అగ్నయ నమః, వాయువే నమః, యమాయ నమః, కుబేరాయ నమః, వరుణాయ నమః, ఈశానాయ నమః. పత్ని పుత్ర సపరివార సపేత అష్టదిక్పాలక దేవతావాహయామి. స్థాపగామి పూజగామి. మళ్ళీ పక్కన దాంట్లో అలా సమర్పించి నమస్కరించండి. ఓం కులదేవతా పూజాం కరిష్కే. నీళ్లు తాకాలి. కులదేవతాభ్యో నమః. మీ కులదేవత ఎవరైనా ఉంటే మీరు మనసులో ఒకసారి స్మరించుకొని ఆ పుష్పం అక్షతలు అక్కడ సమర్పించి నమస్కరించండి. కులదేవతామావాహయామి. స్థాపగామి పూజగామి. గురుదేవతా పూజాం. మళ్ళీ నీళ్లు తాకండి. పూజాం కరిష్కే. మీ గురువులని, మీకు విద్య నేర్పిన వారు కావచ్చు, ఉపదేశం చేసిన కావచ్చు, మంత్ర గురువులు ఈ విధంగా ఉంటారు కదా, మీ గురువుని కూడా మనసులో స్మరించుకోండి. గురుదేవతాభ్యో నమః. మరలా అక్కడ సమర్పించి పుష్పనక్షత్రులు అదే వరుసలో చేస్తూ ఉండాలి. స్థాపగామి పూజగామి. సమస్త ద్వితీయాలను దేవతా సర్వోపచారార్థమక్షరాన్ని సమర్పయామి. చెప్పండి. ఇది ద్వితీయ ఆవరణ అర్చనం సమాప్తం. అక్షతం నీళ్లు వదిలిపెట్టేసేయండి. చెప్పండి. అనంతరం తృతీయ ఆవరణ దేవత పూజాంచ కరిష్యే. నీళ్లు తాకాలి. ఇక మూడవ వరస అన్నమాట. మూడవ వరసలో ఆవాహన చేస్తున్నాడు. నవనాథ గురుదేవత పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. ఓం పుష్పాలక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోవాలి. వందే నవనారాయణం నాద సాంప్రదాయం శ్రీదత్తం నవనాదం నవామి. మత్స్యేంద్రో రక్ష జాలాంతరాజ్ఞాం గహానీకాని భాగాం చౌరంగినాథం భర్తరి చర్పటనాగనాథం భూమ్యాం బభూవం నవనాథ సిద్ధి. నవనాథ గురుదేవతాజీ నమః. మూడవ వరుసలో తాంబూలంలో సమర్పించి నమస్కరించండి. నవనాథ గురుదేవతాభ్యో నమః. సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పగామి. త్రిమతాచార్య పూజాం కరిష్కే. నీళ్లు తాకాలి. మళ్ళీ పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం శ్రీ మధ్వాచార్యాయ నమః. ఓం శ్రీ శంకరాచార్యాయ నమః. ఓం శ్రీ రామానుజాచార్యాయ నమః. ఓం శ్రీ మతాచార్యాయ నమః. అక్కడ సమర్పించి నమస్కరించండి. ఆవాహగామి త్రిమతాచార్యం ఆవాహగామి. స్థాపగామి పూజగామి. త్రిమతాచార్యాయ నమః. సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పగామి. ప్రణవదేవతా పూజాం కరిష్కే. నీళ్లు తాకాలండి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యానింది యోగినాం కామదం మోక్షంజేయ ఓంకారాయ నమో నమః. ప్రణవదేవతాకి నమః. ఆవాహగామి. మరలా పక్క తాంబూలంలో పుష్పాలక్షతలు సమర్పించి నమస్కరించండి. ప్రణవదేవానుగ్రహ సిద్ధిరస్తు. మమ అనుకోండి. యజమానస్ జన్మ నక్షత్ర దోష పరిహారార్థం నక్షత్ర దేవతా పూజాం కరిష్కే. నీళ్లు తాకండి. మీ జన్మ నక్షత్రం చెప్పుకోండి. మనసులో మీ జన్మ నక్షత్రం చెప్పుకోండి. చిత్త చెప్పుకొని పుష్పం నక్షత్రాలు అక్కడ సమర్పించి నమస్కారం చేసుకోండి. తత్తదు జన్మ నక్షత్ర దేవతామావాహయామి. స్థాపయామి పూజయామి. జన్మ నక్షత్ర దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. చెప్పండి. ఇది తృతీయ ఆవరణ అర్చనం సమాప్తం. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. శ్రీ గోవింద గోవింద. చెప్పండి. అనంతరం చతుర్థ ఆవరణ దేవత పూజాం కరిష్కే. నీళ్లు తాకండి. సమస్త స్త్రీ పురుష ఋషి పూజాంజ కరిష్కే. ఇక నాలుగవ వరుసలో
ఉన్నాయి కదా, తాంబూలాల్లో ఆవాహన చేస్తూ ఉండాలి. పుష్పం అక్షతలు తీసుకొని నీళ్లు తాకండి, పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం నమో ఋషిభ్యో మంత్రగురుభ్యో మంత్రపతిభ్యో మామృషిగో ఓం మంత్రగురుతో మంత్రపతగః ఓం శ్రీ కశ్యప గౌతమ అత్రిజమదగ్నిభరద్వాజాయ మార్కండేయ మహర్షికే నమః. ఓం వశిష్ఠ విశ్వామిత్ర పరాశర శుక వ్యాస నారద అగస్త్య మహర్షికే నమః. ఓం నారద దూర్వాస మైత్రేయ వాల్మీకి భృగున్ నర నారాయణ మహర్షికే నమః. ఓం కంద అంగీరస అష్టావక్ర ముద్గల శాండిల్య పులస్య మహర్షికే నమః. ఓం యాజ్ఞవల్క్య దదీతి జైమిని కపిల గర్గ శౌనక సూత చ్యవనాది సమస్త సప్తఋషి బ్రహ్మర్షి నైమిషారణ్య నివసిత ఋషి పుంగవాయ నమః. ఒకసారి మీ గోత్రం కూడా చెప్పుకోండి. గోత్రాధిష్ఠి ఋషికే నమః. అక్కడ పుష్పవక్షతలు ఉంచి నమస్కరించండి. ఋషీనావాహగామి స్థాపగామి పూజయామి. ఋషికై నమః. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. పృథివీ అంతరిక్ష జల వాయు ఊర్ధ్వ అధోలోక నివాస సపరివార సమేత సమస్త ఋషిభ్యో నమః. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. తదంగా సమస్త దేవతా స్వరూప గోమాత పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. ఓం నమస్తేజ. పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా విశేష ఆవాహనలు అండి. మీ జన్మ నక్షత్రం, ఋషులు, ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి ఒక ఋషి అధిపతిగా ఉంటాడు. ఆ ఋషుల్ని ఇక్కడ ఆవాహన చేస్తున్నాం. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అన్నట్లు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఇక్కడికి మనం ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ప్రకృతిని అంతటిని కూడా, నేచర్ని. ఆ విధంగా ఇప్పుడు గోదేవతని, గోమాతను కూడా ఆహ్వానం చేస్తున్నాం. పుష్ప నక్షత్రం తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం నమస్తే జాయమానాగి జాతాగవతతే నమః. బాలేభ్యః శపేభ్యః రూపాయ అగ్నిగేతే గోమాతై నమః. కామధేను స్వరూప శ్రీ గోమాతాయ నమః. అక్కడ సమర్పించిన పుష్పమక్షతలు నమస్కరించండి. గోమాతమావాహయామి. గోమాత ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. తదంగా అష్టభైరవ దేవతా పూజాంచ కరిష్యే. నీళ్లు తాకాలండి. ఓం కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమః. వ్యాళోపవీతి కవచీ శూలీ శూరశివప్రియః. ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీ యాదనా న స్యాత్ భయం క్వాపి న జాయతి. కాళకాలాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అలా కాళభైరవుని ఆవాహన చేస్తున్నాం. ఇక్కడ పుష్పమక్షతలు సమర్పించి నమస్కరించండి. కాళభైరవ దేవతామావాహగామి స్థాపగామి పూజగామి. అష్టభైరవ దేవతాభ్యో నమః. సర్వోపచారాగ్ని అక్షతాన్ సమర్పగామి. తదంగా సర్వనాగలోకాధినాయక పూజాన్ కరిష్కి. నీళ్లు తాకండి. ఓం బ్రహ్మాండాధాద భూతంచ భువనాంతరవాసినం ప్రణయుక్తమహం ధ్యాయేత్ నాగరాజం హరిప్రియం. పత్రి పుత్ర సపరివార సమేత సర్వనాగ సర్ప నవనాగ దేవతాయ నమః. శ్రీ నవనాగ దేవతానావాహగామి. సమర్పించి నమస్కరించండి. స్థాపగామి పూజగామి. నవనాగ దేవతాభ్యో నమః. సర్వోపచారార్థే అక్షతాన్ సమర్పగామి. ఓం జరత్కార మహర్షి అస్తిక మహర్షి మానసా దేవి పూజాంచ కరిష్కే. నీళ్లు తాకండి. ఓం జరత్కార ఆస్తిక మానసాదేవి నామస్మరణంచ తస్య నాగ భగిన్నాస్తి పుత్రపౌత్రాభివర్ధంతే జగిషస్వినః. కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితః. ఓం జరత్కార మహర్షి అస్తిక మహర్షి మానసాదేవ్యై నమః. ఇక్కడ సమర్పించి నమస్కరించండి. ఆవాహయామి. స్థాపగామి పూజగామి. తత్తదేవతాభ్యో నమః. సర్వోపచారార్థం సమర్పయామి. సమస్త చతుర్థావరణ దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. చెప్పండి. ఇది చతుర్థ ఆవరణ అర్చనం సమాప్తం. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేయండి. చెప్పండి. తదంగా పంచమ ఆవరణ దేవత పూజాంచ కరిష్కే. నీళ్లు తాకండి. ఇక 5వ ఆవరణ అర్చన. 5వ ఆవరణం మొదలవుతుంది. అందులో 3 దేవతలు ఉంటాయి, 3 తమలపాకులు ఉంటాయి చూడండి. ఒక పువ్వు 2 నక్షత్రాలు తీసుకుంటూ ఉండాలి.
ఓం గురవీ సర్వలోకానాం భిషజీ భవరోగిణాం నిధజీ సర్వవిద్యానాం దక్షిణామూర్తగే నమః సపరివార సమేత శ్రీ దక్షిణామూర్తగే నమః. అక్కడ పుష్పం అక్షతలు సమర్పించి నమస్కరించండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణామూర్తగే నమః సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పయామి. ఓం గోరక్షతాక్షం నిజభక్తమీశం రక్షదేవ కరుణాంజితాక్షం మోజిష్టదాదివశేషునాభూ వశేషు భూతు దత్తావభూతం శరణశ్యమేహం. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః మాణిక్య ప్రభువే నమః సమర్థ రామదాసనే నమః గజానన మహారాజాయ నమః వాసుదేవానంద సరస్వతీ నమః షిరిడి సాయినాథాయ నమః శ్రీ సరస్వామినే నమః జ్ఞానేశ్వరాయ నమః శ్రీ వెంకయ్య స్వామినే నమః శ్రీ నారాయణ మహారాజాయ నమః. అక్కడ అవధూతలందరినీ ఆవాహన చేస్తున్నాం. వారికి అక్కడ పుష్పమక్షతలు సమర్పించి నమస్కరించండి. సమస్త దత్త అవధూతాయ నమః. సమస్త గురుదేవతాంశకి అవధూతమావాహయామి స్థాపకామి పూజయామి. సమస్త అవధూతాయ నమః సర్వోపచారార్థక్షతాన్ సమర్పయామి. తదంగా దేవతా గురు బృహస్పతి దేవతా పూజాంచ కరిష్యే. నీళ్లు తాకాలి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకీశం తన్నమామి బృహస్పతిం. దేవతా గురు శ్రీ బృహస్పతికి నమః ఆవాహయామి. అక్కడ పుష్పమక్షతలు సమర్పించి నమస్కరించండి. స్థాపయామి పూజయామి. స్వరగురు బృహస్పతికి నమః సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పయామి. చెప్పండి. ఇది పంచమ ఆవరణం సమాప్తం. అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. చెప్పండి. తదంగా షష్ట ఆవరణ దేవత పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. పురాణ ఇతిహాసాది అపౌరుషైన సనాతన గ్రంథ పూజాంచ కరిష్యే. పుష్పం అక్షతలు తీసుకొని ఇందులో కూడా 3 తాంబూలాలు ఉంటాయండి. పుష్పమక్షతలు తీసుకొని మంత్రం పూర్తయ్యాక ఆవాహన చేయండి. ఓం ఏషన్వంది పురాణాని కోటి జన్మార్జితం ఖలు పాప జాలంతో తేహిత్వా గచ్చంతి హరిమందిరం. ఓం ఋగ్వేదాయ నమః యజుర్వేదాయ నమః సామవేదాయ నమః అథర్వవేదాయ నమః జ్యోతిషాస్త్రాయ నమః. ఓం అష్టాదశ పురాణాయ నమః సర్వవిద్యాసాయ నమః మీమాంసాయ నమః న్యాయాయ నమః. ఓం ఉపనిషదయ నమః సమస్త పురాణ ఇతిహాస వేదోపనిషదయ నమః. అక్కడ సమర్పించి నమస్కరించండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. సమస్త పురాణ ఇతిహాస వేదోపనిషత్ దేవతాభ్యో నమః సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పయామి. చెప్పండి. తదంగ సమస్త దేవతా వృక్ష పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. సమస్త వృక్షాలని ఆవాహన చేస్తున్నాం. పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం దేవతా వృక్షతలే జప్త ఫలం కోటి గుంజం భవై కోటి గుణం భవేద్ మనసా నిర్మలేనైవ హోమస్యాపి తథా ఫలం. ఓం అశ్వత్ వృక్షాయ నమః. ఓం ఔదంబర వృక్షాయ నమః. మామలక వృక్షాయ నమః. తులసీ మాతాయ నమః. ఓం బిల్వ వృక్షాయ నమః. కదంబ వృక్షాయ నమః. పంచపల్లవ వృక్షాయ నమః. సమస్త దేవతా వృక్షానే నమః. అక్కడ సమర్పించి నమస్కరించండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. సమస్త దేవతా వృక్షాయ నమః సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పయామి. కథా గురు సంచారిత నదీ స్థల పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. సమస్త పుణ్యక్షేత్రాల యొక్క ఆవాహన జరుగుతుంది. పుష్పాలక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం కాశీ క్షేత్రాయ నమః. కృష్ణా నదీ దేవతాయ నమః. ఓం భీమా అమరజా నదీ సంగమాయ నమః. ఓం శ్రీద గోదావరి నదీ దేవతాయ నమః. ఓం పీఠికాపురస్థల దేవతాయ నమః. ఓం శ్రీపాదగయా క్షేత్రాయ నమః. ఓం కురుగండ స్థల దేవతాయ నమః. ఓం గంధర్వపుర స్థల దేవతాయ నమః. ఓం శంబల మహాక్షేత్రాయ నమః. ఓం శ్రీశైల మహాక్షేత్రాయ నమః. ఓం భాగ్యక మహాక్షేత్రాయ నమః. ఓం పంచదేవ పహర్ క్షేత్రాయ నమః. ఓం నివృత్తి సంగమ క్షేత్రాయ నమః. ఓం పంచనదీ సంగమ క్షేత్రాయ నమః. ఓం మానస సరోవర క్షేత్రాయ నమః. ఓం గోకర్ణ క్షేత్రాయ నమః. ఓం ద్వారకాది మోక్షపురీ క్షేత్రాయ నమః. ఓం సహ్యాది పర్వత దేవతాయై నమః. సమస్త గురు నివాస సందర్శిత స్థల నదీ క్షేత్రాయ నమః. సమర్పించి నమస్కరించండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. తత్దేవతాభ్యో నమః సర్వోపచారార్థి
అక్షతాన్ సమర్పయామి. చెప్పండి. ఇది షష్ఠ ఆవరణ అర్చనం సమాప్తం. పుష్పాల అక్షతలు వదిలిపెట్టేసి నీళ్లు, అక్షత నీళ్లు అలా వదిలిపెట్టేసేయండి ప్లేట్లో. చెప్పండి. అనంతరం సప్తమ ఆవరణ దేవత పూజాం కరిష్కే. నీళ్లు తాకాలి. ఇందులో 2 తాంబూలాలు ఉంటాయి. శ్రీపాద శ్రీవల్లభ బంధుజన భక్తజన పూజాంచ కరిష్కే. నీళ్లు తాకండి. ఓం పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోవాలి. ఓం శ్రీ నగర రాజస్వామిని నమః. ఓం శ్రీ కన్యకా పరమేశ్వరై నమః. ఓం బాపన్నావధానినే నమః. ఓం శ్రీమతి రాజమాంబనే నమః. ఓం అప్పళ రాజశర్మణే నమః. ఓం శ్రీమతి సుమతిగే నమః. ఓం శ్రీ రామరాజ శర్మణే నమః. ఓం శ్రీధర రాజ శర్మణే నమః. ఓం శ్రీ విద్యాధరి రాధ సురేఖాయ నమః. ఓం శ్రీ వెంకటావధానినే నమః. ఓం శ్రీ శంకర భట్టు స్వామినే నమః. ఓం శ్రీ తిరుమలదాసాయ నమః. ఓం శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠికే నమః. ఓం శ్రీ నరసింహవర్మణే నమః. ఓం శ్రీ మల్లాది గోవింద దీక్షితనే నమః. ఓం శ్రీ కురుమహారాజాయ నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ బంధుజన భక్తజనమావాహగామి. అక్కడ సమర్పించి నమస్కరించండి. స్థాపగామి పూజగామి. సర్వోపచారార్థే అక్షతాన్ సమర్పగామి. అనంతరం కార్తవీర్యార్జన పూజాంచ కరిష్కే. నీళ్లు తాకండి. మళ్ళీ పుష్పం అక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్. తస్య సంస్మరణాదేవ హృదయం నష్టం చ లభ్యతే. సదా దత్త సేవితాయ మహావీరాయ శతసహస్ర యోజనాయ మహావీరాయ పూజ్యాయ శ్రీ కార్తవీర్యార్జునమావాహయామి. అక్కడ సమర్పించి నమస్కారం చేసుకోండి. స్థాపగామి పూజగామి నష్టత్వ నివారణాయ కార్తవీర్యార్జునాయ నమః. సర్వోపచారార్థి అక్షతాన్ సమర్పగామి. చెప్పండి. ఇది సప్తమ ఆవరణ అర్చనం సమాప్తం. అక్షతం నీళ్ళు పెట్టేసేయండి. చెప్పండి. తదంగా ప్రధాన దేవత ఆవాహనం కరిష్యే. నీళ్ళు తాకండి. ప్రతిమ తీసుకోండి. ప్రతిమ తీసుకొని స్వామివారికి ఎదురుగా ఆ కలశానికి ఎదురుగా పెట్టేసుకోండి. మీకు అది ఇచ్చారు కదా. ఒక పుష్పం 2 నక్షత్రాలు కూడా వేయండి. మధ్యలోనే పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఒక పుష్పం 2 నక్షత్రాలు తీసుకోండి. ఇక ప్రధాన దేవత యొక్క అర్చనని ప్రారంభిస్తున్నాం. స్వామివారి యొక్క ధ్యానం చెబుతున్నాం. శ్రీపాదవల్లభాయ నమః. శ్రీపాదవల్లభ గురవే నమః అనుకుంటూ చక్కగా పుష్పాలక్షతలు తీసుకొని చేతిలో ఉంచుకోండి. ఓం శ్రీపాదవల్లభ గురో పరమేశ్వర. చేతిలో ఉంచుకోండి. ధ్యానం చెబుతున్నాం. ధ్యానం అయ్యాక సమర్పించండి. ఓం శ్రీపాదవల్లభ గురో పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్యపావన పాదాబ్జమహం నమామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఆ పుష్పం అక్షతలు సమర్పించి నమస్కరించండి. ఆ కలశం దగ్గర కూడా చేయించండి పూజని. ఆ ప్రతిమ దగ్గర అయినా చేయొచ్చు. ఆ కలశం దగ్గర కూడా పూజ చేయించండి. ఎందుకంటే దాని దగ్గర పెట్టమన్నాను. ఎందుకంటే పంచామృత స్థాపనం ఉంటుంది కదా, అందుకొరకు ఆ ప్రతిమ. ధ్యాగామి. మరలా అక్షతలతో కలశం దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఆవాహనం శ్రీపాదం సనాతనం బ్రహ్మ నిర్వికారం నిరంజనం ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణవిభజితం శ్రీపాద శ్రీవల్లభ స్వామిని మహావాహయామి. చెప్పాలి. స్వాగతం సుస్వాగతం. అక్షతలు వేయండి.
శ్రీపాదవల్ల శ్రీవల్లభ స్వామినే నమః. ఓం శ్రీపాదాయ మహాయోగిం దత్త స్వాత్మ ప్రకాశుర తత్వ విద్యాయ లక్ష్మీశ దత్త పుష్ట సుఖాసని శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. మరలా అక్షతలు వేయండి. ఆసనం సమర్పగామి. మీరు కలశం ఇంతకుముందు గ్లాసులో తమలపాకులు ఉన్నాయి చూడండి, కలశారాధన చేశారు. గ్లాసు ప్లాస్టిక్ గ్లాసు, అది కాదు ఇదేనండి మీ ముందుంది. అందులో తమలపాకు తీసుకోండి. తీసుకొని కలశం మీద బోలించి పట్టుకోండి. ఓం అంటూ ఉండాలి. అసునీతేపుడ రస్పాసు చక్షు పునః ప్రాణమిహనో భోగం యోపశ్యేమ సూర్యముచ్చమనమతే మదగాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ స్థానమోపయతే. ఆ కలశంలో పెట్టేసుకోండి, ఆ గ్లాసులో పెట్టేసుకోండి. నమస్కారం చేసుకొని చెప్పుకోవాలి. యోగీశో యోగ నిర్మాత యోగజ్ఞాన ప్రకాశక యోగపాలో లోకపాల సంసార తమనాశన శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ప్రాణాన్ ప్రతిష్టాపయామి. మరలా అక్షతలతో పూజ చేస్తూ ఉండే కలశం దగ్గర స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. పాద్యం ఓం కామః క్రోధం చైవ కంబదత్తమదావహః అజ్ఞానవిపరాధశ్చ భవారి భువనేశ్వరః శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఒక చుక్క నీటిని ఇలా చూపించి పక్కన వదిలిపెట్టేయండి. పాదయో పాద్యం సమర్పగామి. మహాత్మా మహదాద్విషచీ మహేశోత్తమ సంసంబులః మనోబుద్ధిః వివిధాత్మ మానాత్మ మానవాధిపః శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. మళ్ళీ ఒక చుక్క నీటిని అలా చూపించి పక్కన వదిలిపెట్టేయండి. అర్ఘ్యం సమర్పగామి. అనంత కలశానికి చూపించి పక్కన వదిలిపెట్టాలండి. ఓం అనంత గుణ సంపన్నో గుణగర్భో గుణాధిపః గణేశో గణాదిశ్చ గణాత్మా గణపావనః శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. మళ్ళీ ఒక చుక్క నీటిని కలశానికి అలా చూపించి పక్కన వదిలిపెట్టేయండి. ఆచమనీయం సమర్పయామి. ఓం మధువర్కం ఆనంద పరమానంద స్వానంద శుభవర్ధనః సత్యానంద చిదానంద సర్వానంద పరాగణః శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. 2 అక్షతలు వేయండి. గిన్నెలో పెట్టారు కదా, ఆ ప్రతిమ మీద కూడా 2 అక్షతలు వేయండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. అక్షతాన్ సమర్పగామి. స్నానం. ఇక మీకు పంచామృతాలు ఇచ్చారు చూడండి. ఆ పంచామృతాలతో చక్కగా ప్రతిమ ఉన్నది కదా, అదే ఆ రూపు మీద చక్కగా స్నానం చేయిస్తూ ఉండండి. స్వామివారి మంత్రాలు, విశేష మంత్రాలన్నీ చెబుతున్నాను. ముందుగా పంచామృతాలతో ఆ ప్రతిమా శోధన గావించండి. ఓం నిష్పాపో నిరవోనంది బోధి బోధ సమాశ్రితః బోధాత్మా బోధనాత్మా చ బోధ కైందవ ఖండనః రాజయోగి మహాయోగి స్వభావగలితో చ పుణ్యశ్లోక పవిత్రాంధి ధ్యానమోదపరాయణః. ఓం దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ సయోగిత పరబ్రహ్మస్వరూపాయ శ్రీపాదాయ యోగీంద్ర పుణ్యపురుషో దేవేశో జగదీశ్వరః పరమాత్మా పరబ్రహ్మ పరానందో జగద్గురుః తయోదవిఘృతోపేతం శర్కరా మధుసింగితం పంచామృతమిదం స్నానం గృహాణ గురుపూజితే. అజ్ఞానతిమిరాన్హస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ చతురం విశ్వతో వృత్వా అత్కటిష్టత్తుషాంగుళం పురుషమేవేతకం సర్వం యత్భూతం యచ్చభవ్యం ఉదామ దత్తస్కీశానః ప్రతిన్నేనాదిరోహతి ఏతావానస్క మహిమా అతోజ్ఞాయాగశ్చ పూరుషః పాదోస్క విశ్వాభూతాని త్రిపాదస్కామృతం దివి. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః అనుకుంటూ చేయండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. త్రిపాదస్కామృతం దివి త్రిపాదోర్భుతోర్పురుషః అతోజ్ఞాయాగశ్చ పూరుషః పాదోస్క విశ్వాభూతాని త్రిపాదస్కామృతం దివి. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. తదో విశ్వన్యక్రామతో సాధనానసై అభి తస్మాత్ విదానజాయత
विराजोति पूरुषः स जातोत्तरिच्यता पश्चाद्भूमिमधोपुरः तत्पुरुषेण हविषा देवा इत्यमदन्वता वसन्तोऽस्या श्रीराजगम् गिरोष्मगित्मः शरद्भुविः सप्तास्यासन्तभुविदः सप्तसमिधः कृताः देवा इत्युक्तं तन्वाणाः अपभ्यं कुरुषं वशं तं यज्ञं वरं विप्रोक्षन्नं पुरुषं यागमग्रहः तेन देवायन्दा साध्यारुषिस्थिति तस्मात् यज्ञात् सर्वतः सम्प्रतं पशुराजकं पशुगस्तागश्चक्रीवा यज्ञानि आनयानि ग्राम्याश्चति तस्मात् यज्ञात् सर्वतः अजस्सावान् यज्ञते छन्दागो यज्ञते तस्मात् यजस्तस्मात् जायता तस्मादश्वा जायन्ता एजेजो भयादतः दादो यज्ञते तस्मात् जाता जावजः यत्पुरुषं कल्पं कल्पयन् मुखञ्जमस्सरो बाहुः कादोरोबाला विच्छेति ब्राह्मणो सिंहमासीत् बाहुराजन्यकुलः पुरोधसयत्रीश्वरः पद्मागं शूद्रो अजायता चन्द्रमामनभो जातः चक्षुः सूर्यो जायता विभाजनश्चाग्निश्च प्राणात् वागरजायता नाग्नासिन्दर्क्षं श्रीष्णोज्ञोः समवर्तता पद्मां भूमिश्रोत्रादो तथा लोकागमकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवन्नन्दपस्तुभारै सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा भोपा गणगदास्ते नादापुरस्ताग्निराजहारा चक्रपुरत्वानम्बतिशस्यतस्रः तमें विद्वानवतैः भवति నాణ్యపంథా అయనాయ విద్యతే. చాలండి. చక్కగా స్వామివారిని కడగండి. ఆ ప్రతిమ ఉంది కదా, నీళ్లతో శుద్ధోదకంతో కడిగి ఆ అభిషేకం దాన్ని పక్కన పెట్టేసి ఒక తమలపాకులు వేసుకుని ఆ తమలపాకులో పెట్టేసేయండి. మండపం మధ్యలో పెట్టినా వల్ల కలశం ఎదురుగా పెట్టినా సరే ఆ ప్రతిమని మండపంలో ఉంచండి. తుడవండి. చక్కగా తుడిచి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఒక తమలపాకు వేసుకొని మండపంలో ఉంచేసేయండి. దృష్ట్వా భృతాంగేతి విధుర్నేషుడు దేవానశైతి కాస్వాహ ఫలాన పడ అందుష్ట్వా దైత్యాన్ని మాతజ్ఞాతితాను. అది తీర్థం ఇస్తామండి, అది పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఇది పక్కన పెట్టేసుకోండి. అది అక్కడ వేసేసుకోండి. తమలపాకు గంధం బొట్టు పెట్టండి, చక్కగా కుంకుమ బొట్టు పెట్టండి. ఈగలు పడతాయి, జాగ్రత్త అండి. దాని మీద ఏమన్నా కప్పుకోండి. ఒక పని చేయండి. హరి ఓం. ఓం నిష్కలంకో నిరాదాసో నిర్వికల్పో నిరాశ్రితః పురుషోత్తమో లోకనాథః పురాణ పురుషాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. అక్షతలు వేయండి ఆ ప్రతిమ దగ్గర, కలశం దగ్గర. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. స్మరణమాత్ర సంతుష్టాయ మహాభజ నివారణాయ మహాజ్ఞాన ప్రదాయ చిదానందాత్మనే మహాయోగిని అవధూతాయ శ్రీపాదాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. మరలా ఒక పుష్పంలో నక్షతలు ప్రతిమ దగ్గర, కలశం దగ్గర సమర్పించి నమస్కరించండి. ఉపపీతార్థే అక్షతాన్ సమర్పయామి. గంధం సమర్పించండి కలశం మీద, ప్రతిమకి. ఓం సనకాదికృతో కృతస్థోస్తైత్య సర్వనామస్వరూపాయ భక్తారిష్ట వినాశాయ సర్వసిద్ధి ఫలప్రదాయ సుమతి సుతాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. గంధం సమర్పయామి. విభూతి ఉంటే విభూతి కూడా వేయండి, లేకపోతే కుంకుమ సమర్పించండి. బ్రహ్మవిష్ణు శివసాక్షాత్ గోవిందో వదరాజనః. పీతాంబరధరో దేవో శ్రీపాద సర్వదేవతః. ప్రియంబరం యజామహే సుగంధం పుష్టివర్ధనం. ఉర్వారుకల్పబంధనాన్ మృత్యోర్ముక్ష్యంగరావదాదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. భస్మం సమర్పయామి. పసుపు కుంకుమ కూడా సమర్పించండి. నిర్గుణించుగుణోపేతం విశ్వవ్యాపనమీశ్వరం ధ్యాత్పాదేవం మహాత్మానం విశ్వవంజం ప్రభుగురం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. మృద్యా కుంకుమాది చూర్ణం సమర్పయామి. తపోమూర్తి పూజితాని తపోరేతస్తమోమయ
మౌక్తికైశ్చ మణిభువి బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని నమః. ఉపచారార్థం 2 అక్షతలు వేసి నమస్కరించండి. అక్షరాం సమర్పయామి. యోగీంద్రో యోగ పూజశ్చ యోగశ్చ ఆత్మవిదాం శుచిః. యోగ మాయాధరస్థానరజలః కమలసీవిత ఉతత్పష్ట సుపుష్పో భై అర్కచంపకపాటలైః. భక్త్యా నవద్యయాహం త్వాం అర్చనామి సనాతనా. పుష్పాలు అక్షతలు సమర్పించి నమస్కరించండి. పుష్పాక్షతాన్ సమర్పయామి. అభాంగ పూజ. స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు ఆ కలశాన్ని ఒక మనిషిలా భావిస్తూ పాదాల నుంచి శిరస్సు వరకు కూడా ఆ స్వామివారికి అర్చన చేయండి అక్షతల చేత. దళాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, చక్కగా అలంకార భరితంగా అర్చన చేయండి. ఓం శ్రీవల్లభాయ నమః. పాదో పూజగామి. సుమతి సుతాయ నమః. గుల్ఫో పూజగామి. పీఠికా ప్రణివాసాయ నమః. జంఘే పూజగామి. అనఘాయ నమః. జాయిని పూజగామి. అత్రపుత్రాయ నమః. ఊరుం పూజగామి. త్రిపురాత్యాం లోకామోర్పగై నమః. గడిం పూజగామి. వేద వేదాంత వేద్యాయ నమః. వక్షస్థలం పూజగామి. షడ్భుజాయ నమః. బాహుం పూజగామి. కంబకంఠాయ నమః. గంధం పూజగామి. స్మారత్ర గామిని నమః. నేత్రో పూజగామి. అన్నదాన ప్రియాయ నమః. నాసికాం పూజగామి. సకల వేదా స్వరూపాయ నమః. గణో పూజగామి. శ్రీశంఖ చక్ర డమర ధారిణి నమః. శిర పూజగామి. ఓం శ్రీ దిగంబరాయ నమః. సర్వాణ్యంగాని పూజగామి. స్వామివారి అష్టోత్తరం చెబుతున్నాను. చక్కగా అక్షతలతో పుష్పాలతో మీకు ఇచ్చిన దళాలతో అలంకార భరితంగా అర్చన చేస్తూ ఉండండి ఈ అష్టోత్తరం పూర్తయ్యే వరకు కూడా. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని నమః అంటూ అర్చన చేయండి. ఓం జగద్రక్షాత శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతికి నమః. ఓం వీటికాపురస్థిర నివాసాయ నమః. ఓం సంజీవ్ శర్మ గారు అగరబత్తులు వెలిగించుకునండి. ఓం శ్రీ సుమతి అప్పళదాసుతాయ నమః. ఓం శ్రీ సకల దేవతా స్వరూపాయ నమః. ఓం సత్య ఋషీశ్వరాయ నమః. ఓం శ్రీ భారద్వాజ ఋషి గోత్రాయ నమః. ఓం శ్రీ సవితృ కాథక చకనాయ నమః. ఓం